హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు వాట్సాప్ని ఆన్లైన్లో లేకుండా ఆపరేట్ చేశారా? సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ట్రిక్ మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో దానికంటే ముందు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏ అప్డేట్ ఆ ట్రిక్ పెట్టినా మీకు అందుతుంది ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు నోటిఫికేషన్స్ ద్వారా మా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతాయి. ఆన్లైన్లో లేకుండానే మనం ఎలా వాట్సాప్లో మెసేజ్ పంపాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది బేసిక్గా యూత్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ మొబైల్ మీ దగ్గర ఉందనుకోండి, ఫర్ సపోజ్ తను లాక్ వేసుకున్నాడు అనుకోవచ్చు తన మొబైల్కి. దెన్ మీరు సపోజ్ ఎవరికైనా అర్జెంట్గా మెసేజ్ పంపాల్సి వస్తే మీరు ఈ ట్రిక్ ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మీకు అందరికీ కామన్గా ఉండేది గూగుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మన స్మార్ట్ డివైసెస్లో. సో దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే మీరు జస్ట్ ఇక్కడ మైక్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మైక్ని ప్రెస్ చేసి సెండ్ వాట్సాప్ మెసేజ్ టు శివమణి. సో ఫ్రెండ్స్, అది సెండ్ వాట్సాప్ మెసేజ్ టు శివమణి అంటే ఇక్కడ మన టు ఇంప్రూవ్ కాంటాక్ట్ రికగ్నిషన్ గూగుల్ నీడ్స్ టు యూజ్ అవర్ డివైస్ కాంటాక్ట్. సో సింక్ చేయమని చెప్తుంది ఫ్రెండ్స్. సో మనం కంటిన్యూ ప్రెస్ చేయాలి. సో ఎస్ఐఎంని ప్రెస్ చేసిన తర్వాత సెండ్ వాట్సాప్ మెసేజ్ టు శివమణి. సో ఇలా చూడవచ్చు ఫ్రెండ్స్, మీకు శివమణి మా ఫ్రెండ్ ఒక నెంబర్ వచ్చింది. సో మనం చెప్పాలనుకున్న మెసేజ్ హాయ్. సో హాయ్ అని టైప్ చేసి మనం పంపించవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. మెసేజ్ సెన్స్ టు శివమణి అని వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇందులో ఒక ముఖ్యమైన నోట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ఉన్నట్టు కానీ సో మీరు సెండ్ చేసినట్టు కానీ మీ లాస్ట్ సీన్ అసలు కనిపించదు ఫ్రెండ్స్. మీరు లాస్ట్ సీన్ ఎప్పుడైతే అఫీషియల్గా వాట్సాప్ అకౌంట్లో లాగిన్ అయ్యారో అప్పుడే మీకు ఆ లాస్ట్ సీనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతేగాని ఇప్పుడు మీరు మెసేజ్ పంపినా మీ లాస్ట్ సీన్ మాత్రం కనిపించదు ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి ట్రిక్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు మీ ఫోన్ వాట్సాప్ పాస్వర్డ్ మర్చిపోయినా ఇలాంటివి మీరు ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం పంపిన మెసేజ్ వెళ్ళిందో లేదో చూడడానికి కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఒకసారి వాట్సాప్గా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు శివమణి హాయ్ అని నేను పెట్టాను ఫ్రెండ్స్ ఉన్నాగా. సో హాయ్ అని వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఇలా మీకు ఆ గూగుల్ వాయిస్ కమెంట్స్ ఇలా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి ట్రిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.